హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలండి. ఈరోజు అయితే మరొక వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్నూన్ లంచ్, అలాగే ఈవినింగ్ స్నాక్, ఈ 3 రెసిపీస్తో అయితే మేము ముందుకు వచ్చానమాట. అండ్ డైలీ నేను ఎలా పనులు చేసుకుంటాను, అలాగే మా అంశు నాకు ఎలా డబల్ పనులు చేస్తూ ఉంటాడు, ఇవన్నీ కూడా మీతో అయితే షేర్ చేస్తానన్నమాట. అన్నీ సింపుల్ రెసిపీసేనండి, అంత కష్టమైనవి అయితే ఏమీ కాదు. ఇంకా వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దామండి, చూసేయండి. ఇక్కడ నేను దోశలోకి అయితే ఎర్రకారం అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. దానికోసం నేను ఎండుమిర్చి ఆల్రెడీ నీళ్ళల్లో అయితే నానబెట్టి పెట్టుకున్నాను అనమాట. వాటి మిక్సీ జార్లో వేస్తున్నాను. అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ కట్ చేసి పెట్టుకున్నానండి. అలాగే ఒక 10 వరకు వెల్లుల్లి రెబ్బలు, అలాగే కొంచెం చింతపండు అయితే నానబెట్టి పెట్టుకున్నాను. సో అది కూడా వేసేసాను మిక్సీ జార్లో. అలాగే కొంచెం జీలకర్ర, కొంచెం ఉప్పు, వీటన్నిటిని మెత్తగా మిక్సీ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మెత్తగా అయితే మిక్సీ చేసుకోవాలండి. ఇంకా దీన్ని నేనైతే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను. అలాగే పల్లీ చట్నీకి పల్లీలు కూడా ఎంపేసి పక్కకు పెట్టేశానండి. ఇంకా పోపు కూడా వేసేసాను. ఇంకా పల్లీలు అయితే మిక్సీ చేసుకొని వచ్చేసి ఆ పోపులో అయితే కలిపేస్తున్నాను. ఇంకా పల్లీ చట్నీ కూడా రెడీ అయిపోయిందండి. ఇంకా ఇక్కడైతే మిక్సీ జారుకుంటుంది కదా, అదంతా వాటర్ పోసేసి ఇంకా దగ్గరికి అనేసి ఇంకా పల్లీ చట్నీలో అయితే వేస్తున్నాను అనమాట. ఇలా ఎంతమంది చేస్తారు కామెంట్ చేయండి. అలా వేస్ట్ చేయం కదా, మ్యాక్సిమం ఇంట్లో ఉండే లేడీస్ అంతా కూడా వేస్ట్ చేయకుండా అలాగే వేస్తారని అయితే అనుకుంటున్నాను. ఇంకా స్టవ్ మీద ప్యాన్ అయితే పెట్టేశానండి. కొంచెం అయితే నెయ్యి వేసుకున్నాను. ఇంకా ఏంటంటే పెనం అయితే ఒక్కొక్కసారి నీ మాట నేను ఎందుకు వినాలి అనేసి అంటుందండి. సో అందుకని ఒక్కొక్కసారి దోశ సరిగ్గా రావట్లేదు అనమాట. అందుకని ఆనియన్తో సీజనింగ్ అయితే చేసుకుంటున్నాను. దోశ రాకపోతే ఆనియన్తో సీజనింగ్ చేస్తే మాత్రం దోశ మంచిగా వస్తుందండి. ఒకసారి పోయినా కూడా రెండోసారికైనా మంచిగా వస్తుంది. సో అందుకని ఎందుకైనా మంచిదని సీజనింగ్ అయితే చేసేసాను. ఇంకా పెనం మీద దోశ అయితే వేసేస్తున్నానండి. చూడండి ఎంత బాగా వచ్చిందో దోశ. దోశకి నెయ్యి కాంబినేషన్ చాలా బాగుంటుందండి. సో ఆయిల్ అయితే నేనేం వేయట్లేదండి, నెయ్యి ఎక్కువగా వేసేసి చేసేస్తున్నాను. మీరు కూడా నెయ్యి కాంబినేషన్ ట్రై చేసి చూడండి, బాగుంటుందండి. ఇంకా పైన పచ్చిదనం అయితే ఆరిపోయింది దోశ మీద. ఇంకా నేనైతే ఎర్రకారం రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అదైతే స్ప్రెడ్ చేస్తున్నాను దోశ మొత్తానికి. తర్వాత ఒక ఎగ్ అయితే కొడుతున్నానండి. ఈ ఎగ్ కూడా దోశ మొత్తానికి ఈవెన్గా మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. చూసారు కదా, ఈ విధంగా దోశకు మొత్తం ఎగ్ స్ప్రెడ్ అయిపోవాలండి. చూడండి దోశ అయితే బాగా కాలిందండి ఒకవైపు అయితే. సో ఇప్పుడైతే దీన్ని మంచిగా స్ప్లిట్ చేసుకుందాము. పైన కొంచెం పచ్చిగానే ఉంటుందండి, ఆ టైంలోనే దోశని స్ప్లిట్ చేసుకోవాలి, లేదంటే అడుగు మాడిపోతుంది. మాడిపోతే బాగోదండి దోశ. చూడండి ఎంత బాగా కాలిందో, రెండు వైపులా కూడా ఈవెన్గా అయితే కాలింది. ఎగ్ కూడా మంచిగా అయితే కాలిందండి. ఈ విధంగా అయితే కాల్చుకుంటే మనకు టేస్ట్ అనేది బాగుంటుంది. సో ఇంకా దీన్ని అయితే ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. ఇంక ఈ దోశని అయితే పల్లి చట్నీ వేసేసి మా వారికి అయితే పెట్టించానండి. అనుషుని తినమంటుంటే నాకు బిస్కెట్ ప్యాకెట్ ఉంది, నేను ఇది తింటాను అనేసి చూపిస్తున్నాడు. చూడండి దోశ ఎన్నిసార్లు తినమని అడిగితే బిస్కెట్ ప్యాకెట్ని అన్నిసార్లు చూపిస్తున్నాడు అనమాట. తర్వాత అయితే తిన్నాడులేండి. అంటే స్టార్టింగ్ ప్రాబ్లం ఉంటుంది కదండి పిల్లలకి, కొంచెం నోట్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళే నచ్చేసి తింటారనమాట. స్టార్టింగ్ ప్రాబ్లం ఫస్ట్ ఒక ముద్ద పోయేంత వరకే కష్టపడాలి. ఒక ముద్ద పోయిన తర్వాత అయితే మంచిగానే తినేస్తాడు మా అంశు. నెక్స్ట్ అయితే నేను కూడా పెట్టేసుకున్నానండి, నేను కూడా తినేస్తున్నాను. నాకు పల్లీ చట్నీలో కూడా బాగుంది, కానీ నేను ఎర్రకారం చేశాను కదా, ఎర్రకారంతో కూడా దోశ అనేది చాలా బాగుందండి. నేనైతే ఎర్రకారంతో తిన్నాను. అంటే ఎప్పుడు పల్లీ చట్నీతో తింటాం కదా, ఎర్రకారం చేసుకున్నాం కాబట్టి నాకు ఎర్రకారంలో అయితే బాగా నచ్చేసింది అనమాట. సో నేనైతే ఆ ఎర్రకారంలోనే తినేసాను. పల్లి చట్నీ అయితే నేను మా అంశు కోసం చేశానండి, ఎందుకంటే కారం కదా, తింటాడో తినడో అనేసి పల్లి చట్నీ అయితే సపరేట్గా తన కోసం అయితే ప్రిపేర్ చేశాను. ఓకే, ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చేస్తే అండి దొండకాయ వెల్లుల్లి కారము, ఇంకా కొంచెం అయితే ఆయిల్ వేసుకొని ఒక పెద్ద సైజు ఆనియన్ అయితే కట్ చేసి వేసుకున్నానండి. అండ్ ఒక 10 వరకు ఎండుమిర్చి వేసుకున్నాను. అండ్ ఒక 2 పచ్చిమిర్చి వేసుకున్నాను. అలాగే కొంచెం జీలకర్ర, అలాగే కరివేపాకు కొంచెం అయితే వేసుకున్నానండి. సో ఇదంతా కొంచెం దోరగా ఫ్రై అయిన తర్వాత మిక్సీ జార్లోకి అయితే తీసుకున్నాను. దాన్ని అయితే పేస్ట్ లాగా మిక్సీ చేసుకోవాలి. ఇంకా అదే ప్యాన్లో కొంచెం అయితే ఆయిల్ వేసేసుకొని దొండకాయ ముక్కలు అయితే వేసుకున్నానండి. వీటిని అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇందాకైతే మిక్సీ జార్లోకి అయితే తీసుకున్నాం కదండి, దాంట్లో ఏంటంటే కొంచెం చింతపండు, అలాగే కొంచెం ఉప్పు, కొంచెం పసుపు అయితే వేసుకున్నాను. దీన్ని అయితే మొత్తాన్ని పేస్ట్ లాగా పట్టేసుకుందాము. ఇదిగోండి ఈ విధంగా అయితే మెత్తగా అయితే
మిక్సీ పట్టేసుకున్నానండి. దీన్ని మనము దొండకాయలు ఫ్రై అయిన తర్వాత దొండకాయలలో అయితే వేసేద్దాము. ఇంకా పక్కన రైస్ కూడా పెట్టేశానండి. కర్రీ అయ్యేలోగా రైస్ కూడా ఉడికిపోతాయి అనేసి రైస్ కూడా పెట్టేశాను. ఇక్కడ దొండకాయలు అయితే ఫ్రై అవుతున్నాయి. చూడండి ఈ విధంగా అయితే ఫ్రై అవ్వాలండి. చూడండి ఎంత బాగా ఫ్రై అయ్యాయో. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనమైతే పేస్ట్ అయితే వేసేసుకుందాము. ఇందాక మిక్సీ చేసుకున్నాం కదా ఆనియన్ పేస్ట్, అదైతే వేసేసుకొని మొత్తం కలిసేలాగా కలిపేసుకొని ఉల్లిగడ్డ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలండి. చాలా బాగుంటుందండి దొండకాయ ఉల్లికారం అయితే చాలా బాగుంటుంది కర్రీ. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇక్కడ నా పనిలో నేనుంటే అక్కడ మా అంశు పనిలో మా అంశు అయితే ఉన్నాడండి. చూడండి ఉప్పు డబ్బా అండి, ఉప్పు డబ్బా అంతా తీసుకొచ్చి సగం వరకు ఉంది ఆ డబ్బాలో, అదంతా కూడా తీసుకొచ్చి బెడ్ మీద అయితే దోశలు వేసేస్తున్నారండి. నేను వేసేసి చూస్తూ ఉంటాడు కదా దోశలు. సో ఇక్కడైతే దోశలు పరుస్తున్నాడు అనమాట. కింద బెడ్ మీద మొత్తం పారబోసిండండి. నాకు ఇది ఒక డబల్ పని. మళ్ళీ ఇప్పుడు ఇవన్నీ మళ్ళీ ఎత్తుకొని చేసే వరకు మళ్ళీ సరిపోతుంది అనమాట నాకు. ఇక పొద్దాకి ఇదేనండి, ఇదే గోల అనమాట మా ఇద్దరికి. ఏం చేస్తున్నావు నాన్న అంటే దోశ అంటున్నాడండి. ఇంకా అనుకున్నాను అనమాట, నేను దోశలు వేసేది చూస్తూ ఉంటాడు కదా, అందుకే ఉప్పు తీసుకొచ్చి దోశలు వేస్తున్నాడేమో అనుకున్నాను. ఇంకేం చేస్తాం, కొట్టలేము తిట్టలేము, ఇంకంతే పారబోసింది ఎత్తుకొని పారబోయడం తప్ప ఏం చేయలేము. సో ఇలా అయితే ఉంటుందండి. ఇంకా ఈవినింగ్ స్నాక్ అయితే వెళ్దాం. సేమియా ప్రిపేర్ చేస్తున్నానండి. సేమియా కోసం అయితే ఒక గిన్నె పెట్టుకొని ఆ గిన్నెలో అయితే నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ అయితే ఫ్రై చేసుకున్నానండి. అలాగే ఆ నెయ్యిలో ఇంకొంచెం నెయ్యి వేసుకొని సేమియా కూడా మంచిగా చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో. సేమియా కూడా ఆ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకొని ఇంకా అదే గిన్నెలో అయితే పాలైతే పోసుకున్నాను. ఆ పాలు మరిగిన తర్వాత ఇంకా సేమియా అయితే వేసేసానండి. ఒక 2 ఇలాచీ కూడా వేసాను. ఇంకా ఈ పాలల్లో ఈ సేమియా కొంచెం ఉడికిన తర్వాత ఇంకా డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకుంటున్నాను. చాలా బాగుంటుందండి. పాలలో సేమియా ఉడుకుతుంది కాబట్టి చాలా బాగుంటుంది సేమియా. ఇంకా సేమియా అంతా ఉడికిపోయింది అనుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేశానండి. ఆఫ్ చేసిన తర్వాత తగినంత షుగర్ అయితే వేసుకున్నాను. అంతే అండి, సింపుల్గా సేమియా అయితే అయిపోయింది. చాలా అంటే చాలా బాగుంటుందండి. నెయ్యిలో ఫ్రై చేసుకున్నాం కదా, డ్రై ఫ్రూట్స్ కానివ్వండి సేమియా కానివ్వండి, చాలా బాగుంటుంది. ఇంకా నేను ఇక్కడ చూసారా ఉప్పు వేసాను. ఈ ఉప్పు మా అందరికి కాదండి, మా వారికి ఒక్కరికే. మా వారికి అదేంటో అండి, సేమియా చేస్తే అందులో 1 పించ్ అయినా ఉప్పు అయితే వేయాలి, తనకు అలా ఇష్టము. సో మీ ఇంట్లో కూడా ఎవరైనా అలా ఉన్నారా, ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా మా బంగారానికి అయితే ఇక్కడ పెట్టించానండి. నేను తినిపిస్తానంటే వద్దంట, తనే తింటాననేసి అంటున్నాడు. సో సరేలే తిన్నీలే అనుకున్నాను. ఎలా ఉంది నాన్న అంటే సూపర్ అని అంటున్నాడు. హ్యాండ్తో ఇలా సూపర్ అని కూడా చూపించారు చూసారా. సాంగ్స్ పెట్టాను, ఆ సాంగ్స్ వినుకుంటూ అయితే తింటున్నాడండి. ఇంకా నేనైతే ఇంకా కిచెన్లోకి వచ్చేసాను. కిచెన్లో ఇంకా నా కోసం అండి మా ఫ్రెండ్స్ ఎదురు చూస్తున్నారనమాట. ఈ ఫ్రెండ్స్ అంటే ఎవరో అనుకునేరు, ఇవే అండి గిన్నెలు అయితే వెయిట్ చేస్తున్నాయి నా కోసం మార్నింగ్ నుండి. సో ఈ గిన్నెలన్నీ అయితే క్లీన్ చేయాలండి. ఈ గిన్నెలన్నీ క్లీన్ చేస్తే పెద్ద పని అయిపోతుంది నాకైతే. ఎందుకో తెలియదండి, వంట అయితే ఎంతైనా చేస్తా కానీ గిన్నెలు కడగాలంటే మాత్రం ఏడుపు వచ్చేస్తుందండి బాబు నాకు. సో ఇంకా తప్పదు, రుద్దాలి, ఎలాగైనా చేసి రుద్దాలని అనుకుంటాను అనమాట. అవి నా కొద్దీ రుద్దాలని అనిపిస్తూ ఉంటుంది. సో అవైతే రుద్దేస్తాను. ఇక్కడ నేను డైరెక్ట్గా మాట్లాడానండి, కానీ ఏంటంటే సాంగ్స్ పెట్టాను కదా, ఆ విషయం మర్చిపోయి మాట్లాడేశాను. ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు అయితే ఆ సాంగ్స్ వినిపిస్తూ ఉంటాయి కదా, వినిపించకూడదు కదా. సో అందుకని ఇంకా ఆ వాయిస్ అయితే తీసేసి మళ్ళీ వాయిస్ ఓవరే ఇస్తున్నాను. ఇంకా గిన్నెలు అయితే రుద్దేశానండి, అయిపోయింది, పెద్ద పని అయిపోయింది. ఇంకా చిన్న చిన్న పనులు అయితే ఉన్నాయండి. ఇల్లు ఊడవాలి, అలాగే కన్నయ్యకి స్నానం చేయించాలి, బట్టలు మడత పెట్టాలి, ఇంకా రైస్ అయితే వండాలండి నైట్కి. సో దొండకాయ కర్రీ చేశాను కదా, అదైతే ఉంది, సరిపోతుంది. ఇంతటితో నా పనులు అయితే పూర్తవుతాయండి. సో వీడియోనైతే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.